శ్రీ మహాజనాధిపతయే నమః. ఇక దుర్యోధనుడు ధర్మరాజుకి వచ్చినటువంటి కానుకల గురించి వర్ణిస్తున్నాడు. ఈ పాండవుల యొక్క యజ్ఞానికి అనేక దేశాల నుంచి రాజులందరూ వచ్చారు. ఆ ధన సంపదని చూసి అది ఎంత ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. కాంబోజరాజు గొర్రెల ఉన్నితో, బెల్లంలో నివసించేటువంటి జంతువుల చర్మాలతో, పిల్లి రోమాలతో చేసినటువంటి బంగారు నడిషీలు తెచ్చినటువంటి వస్త్రాలని, చర్మాలని తీసుకొచ్చాడు. తిత్రి పక్షుల వలె అనేకమైన వర్ణాలు కలిగినటువంటి చిలకల వంటి ముక్కులు కలిగిన గుర్రాలని 300 గుర్రాలని తెచ్చిచ్చాడు. పుష్టిగా ఉన్నటువంటి ఆడు ఒంటన్ని, ఆడు గుర్రాలని 30 చొప్పున ఇచ్చాడు. ఇక బ్రాహ్మణులు, గోవుల్ని మొదలైన వాటిని పోషించేటువంటి వైశ్యులు, దాస్యంలో ఉండేటువంటి శూద్రులు అందరూ కూడా ధర్మరాజు ప్రీతి కోసం 3 తరవాల కానుకలు తెచ్చారు. వారందరూ ద్వారం బయట నిలబడిపోయారు. వందల కొద్దీ బ్రాహ్మణ సమూహాలు బండారు కలిసల్ని కానుకలుగా తెచ్చి కూడా లోపలికి ప్రవేశం పొందలేకపోయారు. కునిందుడైనటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు శంఖాన్ని సమర్పించాడు. ఆ శంఖాన్ని అన్నదమ్ములందరూ కలిసి తమ సోదరుడైన కిరీటికి ఇచ్చారు. దాన్ని అర్జునుడు స్వీకరించాడు. అందంగా ఉంటుంది, చూడ్డానికి చాలా ఇంపుగా ఉంటుంది. సాక్షాత్తు ధర్ముడు దానికి నమస్కరించి ధరించాడు. అన్నదానం జరిగినప్పుడు ఈ శంఖము తానంతట తానే మోడుతుంది. కేవలము దృష్టజుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు వీళ్ళు మాత్రమే ఆ శంఖనాదం జరిగినప్పుడు ధైర్యంగా నిలబడ్డారట. 8 మంది. మిగిలిన వాళ్ళందరూ కూడా తేజస్సును కోల్పోయి పడిపోయారట ఆ శంఖనాదం విని. ఈ మూర్ఛ పొందినటువంటి రాజుల్ని, నన్ను చూసినటువంటి వారందరూ కూడా బిగ్గరగా పరిహాసం చేశారు. అర్జునుడు బంగారు కొమ్ములున్నటువంటి 500 ఎద్దులు బ్రాహ్మణోత్తముడి దానం చేశాడు. సుముఖుడు ధర్మరాజుకి ముఖ్యమైన కానుకల్ని పంపాడు. కాశ్మీర రాజు స్వచ్ఛమైనటువంటి తీయనటువంటి ద్రాక్ష గుత్తుల్ని కానుకలుగా తీసుకొని వచ్చాడు. యవనులు పర్వత ప్రాంతాల్లో మనోవేగంతో సంచరించేటువంటి గుర్రాలని కానుకలుగా సమర్పించాడు. విలువైన ఆసనాలను ఇచ్చాడు. కంబళ్ళు, తివాచీలు. వారు కూడా ద్వారం దగ్గర నిలబడిపోయారు, అంటే లోపలికి ప్రవేశించలేకపోయారు. కళింగరాజు అత్యుత్తమమైనటువంటి మణిని తీసుకువచ్చాడు. ఇక దక్షిణ సాగర తీరంలో ఉన్నటువంటి శంఖాలని, రత్నాలతో కూడినటువంటి వస్త్రాలని వందల సంఖ్యలో రాజులందరూ తీసుకొచ్చి యుధిష్ఠిరుడికి సమర్పణ చేశారు. పాండ్యరాజు చందన కాష్టాలని, శంఖాలని సమర్పణ చేశాడు. చోళ, కేరళ రాజులు వచ్చారు. అనంతమైనటువంటి చందనాన్ని, అదరు, ముత్యాలు, వైడూర్యాలు కానుకలుగా ఇచ్చారు. అస్మక మహారాజు బంగారం తాపడం చేసిన కొమ్ములు, కుండల వంటి పొదుగులు ఉన్నటువంటి బంగారు హారాలతో అలంకరింపబడిన 10,000 గోవుల్ని సమర్పణ చేశాడు. సింధురాజు సింధు దేశపు గుర్రాలని 25,000 గుర్రాలను ఇచ్చాడు. సింధు దేశపు గుర్రాలు చాలా ప్రసిద్ధి చెందిన గుర్రాలు, సింధు దేశపు గుర్రాలు. సౌవీరరాజు ఏనుగులు పూల్చినటువంటి 300 తక్కువ కాని సంఖ్యలో రథాలని ఇచ్చాడు. అవంతిరాజు ఎన్నో రకాల రత్నాల్ని, వేల సంఖ్యలో హారాలు, భుజకీర్తులు, ఎన్నో ఆభరణాలు, దాసీజనాలు వారందరినీ ఇచ్చాడు. అతడికి కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లభించలేదు. ద్వారం దగ్గర నిలబడిపోయాడు. ఇక దశార్ణ, చేది దేశపు రాజులు, సూరసేనుడు వీరందరూ కూడా ఎన్నో కానుకలు సమర్పించారు. కాశీరాజు 80,000 గోవులు, 800 ఏనుగులు, ఎన్నో రత్నాలు సంతోషంగా
కానుకగా సమర్పించాడు. విదేహరాజు కృతక్షణుడు, కోసలరాజు ప్రోద్బలుడు 14,000 ఉత్తమాశ్వాలని సమర్పించారు. ఇక వసాది రాజులతో కలిసినటువంటి శైబ్యుడు, మాలవులతో కలిసిన త్రిగర్తరాజు వీరందరూ అనేకమైన రత్నాలని కానుకగా ఇచ్చారు. కార్పాసన దేశంలో ఉండేటువంటి 1,00,000 మంది దాసీలు ఈ యజ్ఞంలో సేవలు చేశారు. వీళ్ళందరూ నల్లని వర్ణంతో ఉంటారు అన్నాడు. ఇక ఇంద్రుడు కురిపించిన వానతోటి నదీ జలాల్లో పండేటువంటి ధాన్యంతో జీవనం గడిపేటువంటి సముద్ర తీరంలో పుట్టి సింధు నదికి అవతల తీరంలో ఉండేటువంటి వైరామ, పారద, అభీర, కితవ జాతులకు చెందినటువంటి మానవులందరూ కూడా ఎన్నో రకాల రత్నాలు, గొర్రెలు, గోవులు, బండారము, ఒంటెలు, ఈ ఫలాల నుండి పుట్టినటువంటి తేనె, రకరకాల కంబళ్ళు ఇవన్నీ కానుకలుగా తెచ్చి లోపలికి రానివ్వడంతో ద్వారం వద్ద నిలబడిపోయారు. ప్రాజ్యోతిషాధిపతి అయినటువంటి మ్లేచ్ఛనాయకుడు, పరాక్రమవంతుడు ఆయన భటదత్తుడు యవనులతో కూడి కలిసి వచ్చాడు. వాయువేగం ఉన్నటువంటి ఉత్తమజాత అశ్వాల్ని ఎన్నో కానుకల్ని తెచ్చి ద్వారం వద్ద నిలబడిపోయాడు. రాళ్లలో శ్రేష్టమైనటువంటి వజ్రాలతో చేయబడినటువంటి ఒక భాండాన్ని, తెల్లని దంతపుడిలు ఉన్నటువంటి కత్తుల్ని ఇచ్చాడు ప్రాజ్యోతిష పురాధిపతి వడదత్తుడు. నానా దిక్కుల నుంచి ఎవరెవరు వచ్చారు రాజులంటే ద్వక్ష, త్రేక్ష, లలాటాక్ష, ఔష్ణిక, అంతవాస, రోమక, పురుషాదక, ఏకపాద వీరందరూ రాజులు. ఈ రాజులందరూ కూడా ద్వారం మధ్య నిలబడి ఉండిపోయారు. వీరు ఎంత దూరమైనా వెళ్ళగలేటువంటి కంచరగాడిదల్ని తెచ్చారు. అవి ఒక 10,000 ఉన్నాయి. అవి చాలా సుశిక్షితమైనటువంటివి. చక్కని ఒడ్డు, పొడవు, రంగు ఉన్నటువంటి ఈ రాసబాలని యుధిష్ఠిరుడి కానుకలుగా ఇచ్చారు. వెండి బండారాలు తెచ్చి యజ్ఞమండపంలో ప్రవేశం చేశారు. ఏకపాద దేశీయులు అనేటువంటి రాజులు ఆర్ద్రపుందుల్లా ఎర్రగా ఉండి, చిలకల్లా పచ్చగా ఉండి, మనోవేగంతో వెళ్ళేటువంటి ఇంద్రధనస్సులాగా వివిధ వర్ణాలతో శోభిస్తూ ఉండేటువంటి సంధ్యామేఘాలలాగా ఎర్రగా ఉండి అనేక వర్ణాలు ఉన్నటువంటి మహావేగవంతాన్ని అడవి గుర్రాలు తీసుకొచ్చారు. విలువైన బండారాన్ని కూడా సమర్పణ చేశారు. ఇక చీన, శక, ఓడ్ర, బర్బర, వనవాసులైన వార్ష్ణేయ, హార, పూన, కృష్ణ, హిమవత్ పర్వత ప్రాంత, నీప, అనూప దేశాధిపతులందరూ కూడా ద్వారం మధ్యన నిలబడిపోయారు. 10,000 కంచరగాడిదల్ని కానుకలుగా తెచ్చారు వీరు. ఇవి 100 క్రోసుల దూరం కూడా పరిగెత్తేటువంటి సామర్థ్యం ఉన్నటువంటివి, మంచి శిక్షణని పొందినటువంటివి. ఇక బాలి, చీనా దేశాల్లో తయారైనటువంటి ఉన్ని, తర్వాత రంగుమృగ చర్మంతో చేసినటువంటి పట్టుపురుగుల నుంచి వచ్చినటువంటివి, కమలాలతో సమానమైన మృదుత్వం కలిగి పత్తి అనేదే లేకుండా తయారు చేసినటువంటి వేల కొద్దీ వస్త్రాలని, మృదువైనటువంటి మృగ చర్మాలు, వాడిగా పొడుగ్గా ఉండేటువంటి కత్తులు, ఇక వృష్టి, శక్తి, పరస్వధాయుధాలన్నీ కూడా ఈ పశ్చిమ దేశాల్లో తయారైనటువంటి మంచి వాడిగా ఉండే గొడ్డళ్ళు, వివిధ రసాలు, గంధాలు, కొన్ని వేల సంఖ్యలో రత్నాలు ఇవన్నీ కానుకలుగా తీసుకొచ్చారు. ఎవరు తెచ్చారు? సక, తుషార, కంక, రోమస, శృంగి దేశాల రాజులు తెచ్చారు. వీరు కూడా లోపల ప్రవేశించలేకపోయారు, ద్వారం దగ్గర నిలబడిపోయారు. ఇక మదపటేనుగులు ఎంతో దూరం ప్రయాణించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటివి మదపటేనుగులు. కొన్ని అర్బుదాలు, 100 అర్బుదాల గుర్రాలు, పద్మసంఖ్య ఉన్నటువంటి బంగారాన్ని, ఇంకా అనేక ఇతర వస్తువుల్ని కూడా కానుకలుగా తెచ్చిన వారు కూడా ద్వారం దగ్గరే నిలబడిపోయారు. ఈ విలువైనటువంటి ఆసనాలు, వాహనాలు, రత్నాలు, బండారు తాపనం చేసిన ఏనుగుదంతపు మంచాలు, విచిత్రమైనటువంటి కవచాలు, సుశిక్షితమైనటువంటి గుర్రాలు పూడ్చినటువంటి ఎన్నో రకాల రథాలు, ఏనుగుల మీద, రథాల మీద పరిచేటువంటి విచిత్రమైనటువంటి కంబళ్ళు, అనేక రకాల రత్నాలు, నారాచాలు, అర్ధనారాచాలు, ఎన్నో శస్త్రాలు ఇవన్నీ కూడా
కానుకలుగా తెచ్చారు పూర్వదేశాధిపతులైన రాజులందరూ కూడా. వారు ఈ కానుకలు సమర్పించిన తర్వాత యజ్ఞమండపాన్ని ప్రవేశనం చేశారు అని చెప్పాడు. ఈ రకంగా దుర్యోధనుడు ధర్మరాజును వచ్చిన కానుకల గురించి